ప్రయాగ్రాజ్ కుంభమేళాకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఎల్లుండి నుంచి ప్రయాగ్రాజ్ కుంభమేళా మొదలవుతుంది. ఫిబ్రవరి 26వ తేదీ వరకు కుంభమేళా కొనసాగుతుంది. ఇప్పటివరకే లక్షలాది మంది భక్తులు ప్రయాగ్రాజ్ కు చేరుకుంటున్నారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాకి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నుంచి పవిత్ర కుంభమేళా ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రయాగ్రాజ్ కు సాధువులు సంతువుల రాక కొనసాగుతోంది. దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. 40 కోట్ల మంది కుంభమేళాకు వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రయాగ్రాజ్ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తుల కోసం పుష్కర ఘాట్లు సిద్ధం చేశారు. ఇప్పుడు జరగనున్న కుంభమేళా మహాకుంభమేళా. ఇది 144 సంవత్సరాలకు ఒకసారికి వస్తుందని చెప్తున్నారు. సాధారణంగా 6 ఏళ్లకు ఒకసారి అర్ధ కుంభమేళాని, 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా నిర్వహిస్తుంటారు. ఈ మహా కుంభమేళాను మాత్రం 144 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. మరి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో వివరించడానికి మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా 144 ఏళ్లకు ఒకసారి వస్తుంది అంటున్నారు. సో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా కాబట్టి ఈసారి వచ్చే వారి సంఖ్య చాలా పెద్ద సంఖ్యలోనే ఉంటుందన్నది ముందుగానే అంచనా వేశారు. 40 కోట్ల మందికి పైగా భక్తులు, సాధువులు, సంతులు, వివిధ దేశాల నుంచి హిందువులు అందరూ కూడా వచ్చి పుణ్యస్నానాలను ఆచరించే అవకాశం ఉంది. ఆ సంఖ్యను దృష్టిలో పెట్టుకునే అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు చేశారు. గతంలో జరిగిన కుంభమేళా సమయంలో రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద తొక్కిసలాట జరిగింది. అప్పుడు చాలామంది చనిపోయారు. ఇలాంటి గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని సైతం ఈసారి ముందు జాగ్రత్తగా కలర్ కోడింగ్ అనేది ఇచ్చారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో ఎప్పుడైనా సరే ఒకే మార్గం నుంచి ఎంట్రీ ఎగ్జిట్ రెండు ఉన్నప్పుడు ఈ తొక్కిసలాటకు ఆస్కారం ఉంటుంది. ఈసారి అటువంటి పరిస్థితికి ఆస్కారం లేకుండా లోపలికి ప్రవేశించే మార్గాలన్నీ ఒకవైపు, బయటికి ఎగ్జిట్ అయ్యేవన్నీ మరొక వైపు నుంచి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అక్కడి నుంచి దేశంలోని వివిధ డైరెక్షన్స్, ప్రయాగ్రాజ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వైపు వెళ్ళే వారి కోసం ఒక కలర్ కోడింగ్ అంటూ ఇచ్చారు. అలాగే ఇటు ఢిల్లీ వైపు వెళ్ళే వారి కోసం ఒక కలర్ కోడింగు, అటు కోల్కతా వైపు వెళ్ళే వారి కోసం ఒక కలర్ కోడింగ్, ఇలాగా అక్కడి నుంచి డిఫరెంట్ డెస్టినేషన్స్కి డిఫరెంట్ కలర్ కోడింగ్లు ఇవ్వడం ద్వారా ఆ ప్రయాణికులు కన్ఫ్యూజన్ లేకుండా తమ ఏ గమ్యస్థానాలకు చేరుకోవాలో ఆ లైన్లో మాత్రమే వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ఈ తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా ఉంటుందన్నది అధికారుల ప్లాన్. ఇది ఒక్క రైల్వే స్టేషన్లో మాత్రమే కాదు, ప్రతి చోట కూడా ఇదే తరహాలో ఎక్కడికక్కడ కంపార్ట్మెంట్స్ని వేరు చేయడము, సాధువులు సంతువులు వారి కోసం ఆశ్రమాలు అఖాడాలను కూడా నిర్మించారు. లక్షల సంఖ్యలో టెంట్లను నిర్మించారు వచ్చే వారికి ఆశ్రయం కల్పించడం కోసం. అదే సంఖ్యలో ఈ తాత్కాలిక బాత్రూమ్లు, టాయిలెట్లను కూడా నిర్మించి ఎక్కడ ఎటువంటి అసౌకర్యానికి తావు లేకుండా ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. వీటన్నిటికీ మించి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినప్పుడు హైజీన్ కండిషన్స్ అనేవి కూడా చాలా ముఖ్యం. అక్కడ పరిశుభ్రత, పారిశుద్ధ్యం దీన్ని మెయింటైన్ చేయాలి. దీనికోసం చుట్టుపక్కల జిల్లాల నుంచి పారిశుద్ధ్య కార్మికులను కూడా పెద్ద సంఖ్యలో తీసుకొచ్చారు. మిషనరీని సైతం ఉపయోగిస్తున్నారు. అలాగే ఇక భద్రతా పరంగా చూసుకుంటే ఇంత పెద్ద సంఖ్యలో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం. ఇలాంటి సంగమాన్ని టార్గెట్ చేసుకునే దుష్టశక్తులు కూడా ఉంటాయి, ఉగ్రవాద శక్తులు కూడా ఉంటాయి. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ టెక్నాలజీతో కూడిన సీసీ కెమెరాలను, అలాగే అడిషనల్ పారామిలిటరీ ఫోర్సెస్, సాయుధ బలగాలను ఉపయోగించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా ప్రభుత్వ యంత్రాంగం చేస్తోంది. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మహాత్మా. ఇది వాళ్ళ 5 at 5 బ్రేక్ తర్వాత స్టోరీ గేట్ చూస్తూనే ఉండండి TV9.